సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త అంటున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగకు పట్నం సగం ఖాళీ అవుతోంది. సొంత ఊళ్ళకు వెళ్లి పండుగ చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఇదే అదునుగా దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుని వరుస చోరీలకు పాల్పడే అవకాశం ఉండడంతో అలర్ట్ చేస్తున్నారు పోలీసులు. స్థానిక పోలీసు వారికి తెలియపరచండి. కొత్త వ్యక్తులను ఇళ్లలోకి కాలనీలోకి రానియకండి. కొత్త వారికి ఇల్లు కిరాయించినప్పుడు పూర్తి వివరాలు, ఫోన్ నంబర్లు తప్పక తీసుకోండి. పండుగలు వచ్చాయంటే చాలు సిటీలో మొత్తం ఖాళీ అవుతోంది. ముఖ్యంగా దసరా, సంక్రాంతి పండుగలకు పబ్లిక్ ఎక్కడున్నా సొంతూళ్లకు వెళ్తుంటారు. దీంతో పండుగల సమయంలో సిటీ మొత్తం జనాలు లేక బోసిపోతుంది. ఏ కాలనీ చూసినా ఇండ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. దీంతో ఇదే అదునుగా చూస్తున్న దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగాయి. దీంతో ఈసారి అలాంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు సిటీ పోలీసులు. సంక్రాంతి పండక్కి ఊర్లకు వెళ్లేవారిని అలర్ట్ చేస్తున్నారు. ఏదైనా అఫెన్స్ అయిన తర్వాత బాధపడకుండా కాకముందే మనం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఈ లాక్ కూడా బయటికి కనబడకుండా, ఇన్ ద సెన్స్ ఫ్రంట్ డోర్ కి లాక్ విజిబుల్ గా లేకుండా చూసుకుంటే బెటర్. ఫెస్టివల్ కోసం సొంతూళ్లకు వెళ్లేవారు బంగారు ఆభరణాలు, నగదు తమ వెంట తీసుకుపోవాలని చెబుతున్నారు పోలీసులు. ఒకవేళ తీసుకోకపోతే బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలంటున్నారు. ఆటోలకు పోస్టర్లు వేసి మరీ కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సెలవులపై వెళ్లేటప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవడం మంచిదంటున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అమర్చుకోండి. ఇంటి మెయిన్ డోర్ కు గ్రిల్స్ వాడడం మంచిది. మీ కాలనీకి, మీ అపార్ట్మెంట్ కు వాచ్మెన్ ను మరియు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. ముఖ్యంగా శివారు ప్రాంతాల జనం ఊర్లకు పోయేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తారు పండుగ నిమిత్తం, ఇది హాలిడేస్ కాబట్టి. దానికి కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించాలని పోలీస్ వారి తరఫున మా విజ్ఞప్తి. మొదటగా ఇంటి మెయిన్ డోర్కి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. బయటికి విజిబుల్గా తాళం కప్పవేయకుండా సైడ్ నెట్ అన్నీ వేసుకోవాలి. ప్లస్ నెంబర్ 2, మీరు ఊరు పోతున్నప్పుడు పేపర్ వాళ్ళకి కానీ పాలలకు కానీ ఇంటి ముందు వేయొద్దని చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు అఫెన్స్ చేసేవాళ్ళు ముందు రోజు రెకీ చేస్తారు. ఏ లాక్ హౌసెస్ ఉన్నాయి, ఎవరి ఇంట్లో లేదు అన్నది వాళ్ళు గమనించిన తదుపరి అఫెన్స్ చేస్తారు. ఒకటే రోజు అఫెన్స్ చేయరు, ముందు రోజు గమనిస్తారు, నెక్స్ట్ రోజు ఎగ్జిక్యూట్ చేస్తారు. అదేవిధంగా బయట లైట్స్ కూడా ఇల్యూమినేట్ అయ్యేటట్టుంటే నైట్ టైము ఎవరిని వచ్చినా ఏమైనా మూవ్మెంట్ చేసినా కనబడుతుంది. క్యాష్ ఇవన్నీ కూడా బ్యాంకులు డిపాజిట్ చేసుకుని వెళ్ళాలని మా సూచన. ముఖ్యంగా 4 రోజులే కదా వచ్చేస్తామని చెప్పి కొద్దిగా అమౌంట్, ఎక్కువ అమౌంట్ కానీ వచ్చినాక డిపాజిట్ చేద్దాం అనుకుని ఉంచుకునే అమౌంట్స్ కానీ లేని గోల్డ్, ఎస్పెషల్లీ గోల్డ్ బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవాలి మా విజ్ఞప్తి. అదేవిధంగా ఈ లేడీసు బీరువా తాళాలు తీసి పోపుల డబ్బాలు పెట్టుడు, లేకపోతే ఆ మెత్త కింద పెట్టుడు, ఇవన్నీ కామన్ ప్లేసెస్. ఇవన్నీ కూడా దొంగలు ఐడెంటిఫై చేసేటు. కాబట్టి లాక్స్ ఏమైనా వాళ్ళకి తెలిసినట్లు ఇచ్చిపోవాలి, లేదు వాళ్ళు తీసుకుని పోవాలి. సంక్రాంతి పండుగ వేళ సిటీలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. 3 కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.